ప్రతి సంవత్సరం నేను చేసే 47 రోజుల ఉపవాసాలు అయితే ముగిసాయండి. 47 రోజులు ఉపవాసాలు అయిపోయిన తర్వాత ఇంట్లో చిన్న పూజ అయితే చేస్తాననమాట. ఈ పూజ కోసం అని చెప్పేసి ముందు రోజు ఏం చేశానంటే మార్కెట్‌కి వెళ్ళి పూజకి కావాల్సిన సామానన్నీ కూడా తెచ్చేసుకున్నానండి. ఎందుకంటే ముందు రోజే తెచ్చుకోవాలి. అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే అవ్వదండి. అట్లాగే ఇంటి నుంచి మార్కెట్ చాలా దూరం అనమాట. సో, ఏ చిన్న వస్తువు కావాల్సొచ్చినా అక్కడికి వెళ్ళవలసిందే అండి. కిరాణా సరుకులు అవి కావాలంటే షాప్ ఉంటుంది కానీ మెయిన్గా ఇంకా పూజా సామాగ్రి కావాలంటే మార్కెట్లోకే వెళ్ళాలన్నమాట అండి. అంటే పళ్ళు కానీ పువ్వులు కానీ ఇవన్నీ అనమాట అండి. ఇంకా ముందు రోజే వెళ్ళి పళ్ళు, పువ్వులు, తమలపాకులు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాను అనమాట అండి. యాక్చువల్గా పళ్ళు రేటు ఎలా ఉన్నాయంటే అసలు ఆకాశాన్ని అంటి ఉన్నాయన్నమాట అండి. అంత దారుణంగా ఉన్నాయి. ఇంకా ఈరోజు ఏం చేశానంటే మార్నింగే కాస్త ఫ్రెష్ అయ్యి అప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కిందకి దించాననమాట అండి. ఇది ఎప్పుడో మేము ఇల్లు మారిన దగ్గర నుంచి కూడా ఇలానే ఉంటుందన్నమాట. మా ఇంట్లో దేవుడి గది లేదండి. సో, ఈ బాక్స్ పెట్టడానికి ఖాళీ లేదనమాట ఎక్కడని. సో, ఒకవేళ పెడితే కింద పెట్టాలి. మనం నడిచేటప్పుడు అది కొద్దిగా నాకేదో ఇబ్బందిగా అనిపిస్తుంది కింద పెట్టడం వల్ల. ఇంకా అందుకనే ప్యాక్ చేసినట్టుగా బెడ్రూమ్‌లో ఒక షెల్ఫ్ ఉంటే ఆ షెల్ఫ్‌లో అలా పెట్టేసాననమాట అండి. ఇంక ఇవాళైతే తీసి ఇట్లా ముందు డెకరేషన్ చేశాను. ముందు వేసిన బెడ్‌షీట్ నాకు నచ్చలేదండి. మళ్ళీ బెడ్‌షీట్ మార్చాననమాట. ఇది వేశాక బాగుంది అనిపించింది బ్యాక్‌గ్రౌండు. ఇంకా అప్పుడు వన్ బై వన్ సర్దడం అయితే స్టార్ట్ చేశానండి. కలశం పెట్టేసి గౌరీమాతను పెట్టి ఇంకా తర్వాత పిండి వంటలైతే స్టార్ట్ చేశాననమాట అండి. పిండి వంటలు అంటే ఏం లేదండి, కొద్దిగా ఒక చిన్నవి ఒక 7 బూరెలు, 7 గారెలు అలాగా 7 చొప్పున కొద్దిగా వేస్తాననమాట అండి. ప్రతి సంవత్సరం అవే వేస్తానేం లేదు. అంటే నా ఓపికని బట్టి, అంటే నాకుండే ఓపిక ఇంకా నా దగ్గర ఉండే స్తోమతను బట్టి నేను ఎంతవరకు స్వామివారికి పెట్టగలనో అంతవరకు అయితే పెడతాననమాట అండి నైవేద్యాలు. సో, అలాగే ఫ్రూట్స్ అనేవి కూడా ఒక 7 రకాలు తీసుకుంటాను. ఇప్పుడు ఒక 2 కొనడానికి డబ్బులు లేవనుకోండి, ఒక్కొక్కటే కొంటాను. ఒక యాపిల్, ఒక ఆరెంజు అట్లాగా ఒక్కొక్కటి తీసుకుంటాననమాట అండి. అలా తీసుకొని పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా పూజ స్టార్ట్ చేయడానికి ముందు ఈ నైవేద్యాలన్నీ వండడానికి ముందు ఫస్ట్ లడ్డు అయితే స్టార్ట్ చేశానండి. లడ్డు మాత్రం నిజం చెప్పాలి ఈరోజు చాలా టైం తినేసిందనమాట అండి. సో, మధ్యలో దేవుడి దగ్గరికెళ్ళి అడిగాననమాట అండి. అంత టైం తినేసింది. ఏంటి తండ్రి విసుగొచ్చేస్తుంది. అసలు లడ్డు కంప్లీట్ అవ్వదా? లడ్డు అయితేనే తప్ప మిగిలిన వంటలు నాకు చేయడానికి లేదు అంటే అప్పుడు ఎప్పటికో లడ్డు అయిందనమాట అండి. సో, స్వామివారు నన్నేదో అడిగినట్టు అనిపించిందనమాట. ఏంటి అంటే, నాకు చెప్పకుండా స్టార్ట్ చేసావు కదా! సో, నాకు చెప్పాలి కదా ఒకసారి అని అన్నట్టు అనిపించిందనమాట అండి. సో, అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర ఏంటి తండ్రి ఇలా చేస్తున్నావు, టైం అంతా తినేస్తుంది లడ్డు అన్నప్పుడు అప్పుడు ఆ లడ్డు సెట్ అయిందనమాట అండి. ఇంకా లడ్డు పక్కన పెట్టేసి మిగిలిన పిండి వంటలన్నీ కూడా చకా కాకపోయినా మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అయిందండి అన్నీ అయ్యేసరికి. ఇంకా 6 కంటే ముందే మా సిస్టర్ వచ్చిందనమాట అండి. ఇంకా తను వచ్చి రావడంతో అక్క నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, దేవుడి దగ్గర అన్నీ సర్దుకో, నేను వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేస్తానని చెప్పి పాపం తను అన్నీ క్లీన్ చేసి వాకిలది తుడిచి ముగ్గది వేసి తనే చేసిందండి చాలా మటుకి. యాక్చువల్గా తను కూడా డ్యూటీ చేసి వచ్చిందనమాట. తను స్కూల్లో పనిచేస్తుంది. ఆ స్కూల్లో వర్క్ అది చూసుకొని అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ నాకు హెల్ప్ చేసింది. సో, ఇంకా అలాగా పూజ అయితే స్టార్ట్ చేసాం అనమాట అండి మేము. ఇది వచ్చేసి మా చెల్లిగారు అమ్మాయి అనమాట. ఇది వచ్చి మా అమ్మాయి అనుకోండి. మా అమ్మాయికి పూజ దగ్గర సామానన్నీ కూడా సర్దిస్తున్నాను అనమాట అండి. యాక్చువల్గా పిల్లలకి తెలియదండి. వాళ్ళకి తెలియకపోయినా సరే మనమే చిన్న పనులన్నీ చెప్తూ ఉంటే 1, 2 సార్లు బాగా రాకపోయినా సరే మూడోసారి వాళ్ళే చేస్తూ ఉంటారనమాట. అది వేసేటప్పుడు అక్కడ అన్నీ పడగొట్టిందనుకోండి పువ్వులు అయ్యిని, అయినా సరే పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పేసి అట్లా వేయించాను అనమాట అండి. ఇంకా తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టాను. ఇదేంటి చాక్లెట్లు, కేకులు అనుకుంటారా? ఏమో అండి, ప్రతి సంవత్సరం నాకు అలా పెట్టడం అలవాటు. సో, అలాగా అవి తెస్తూ ఉంటానండి. ఒక 7 రకాలు చొప్పున చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు. సో, ఏ సంవత్సరం నాకేం కొనాలనిపిస్తే అవి తెచ్చి పెడతానండి. భగవంతుడు మనకి జన్మనిచ్చాడు. జీవితం మొత్తం మనకి ఏం కష్టం వచ్చినా పరిస్థితులు మనల్ని ఎలా తలకిందులు చేసినా సరే ఆయన ఏదో ఒక రూపంలో చెయ్యి అందిస్తూ పడిన వాళ్ళని పైకి లేవదీస్తూ ఉంటాడండి. అలాంటి భగవంతుడికి సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఏదో మన స్తోమతకి తగ్గట్టు
లేదా మన శక్తికి తగ్గట్టు మనం వండి పెట్టినయో లేదా తెచ్చిపెట్టినయో పెట్టలేమో చెప్పండి. ఆ ఫీలింగ్ అనమాట నాకు. ఆ ఒక్క ఫీలింగ్ తోటి సో నా వరకు నేను ఎంత పెట్టగలనో అంత పెట్టి అక్కడ పెడతానన్నమాట అండి. సో అలాగా 47 రోజులు ఉపవాసం తర్వాత పూజ చేసుకొని ఆ నెక్స్ట్ డే కుదిరితే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తానన్నమాట అండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తాను. ఈ 47 రోజుల్లో ఎప్పుడు నేను గుడికి వెళ్ళనండి. అదొకటి మిరాకిల్ అనమాట. ఇప్పుడే కాదు, నేను స్టార్ట్ చేసిన సంవత్సరం నుంచి కూడా ఈ 47 రోజుల్లో ఎప్పుడూ గుడికి వెళ్ళనండి, వెంకటేశ్వర స్వామి గుడికి. పూజ అయిన తర్వాతే లాస్ట్లో వెళ్తాను. అది కూడా ఒక 4-5 సంవత్సరాల నుంచే వెళ్తున్నానండి. అంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదు. యాక్చువల్గా ఈ సంవత్సరం కంప్లీట్ అయితే 12 సంవత్సరాలు కంప్లీట్ అయినట్టు అనమాట అండి. అంటే ఈ సంవత్సరంతో 12 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి అనమాట. సో దీపారాధన అది కూడా మా అమ్మాయికి అప్పచెప్పాను. సో తన దీపాలు వెలిగించమన్నాను. తర్వాత నేను దీపాలు వెలిగించానండి. అలాగే మా చెల్లి వాళ్ళ పాప కూడా వెలిగించారు. ఇంకా అలాగే ఫ్రెండ్స్ని పిలిచానండి, 2-3 ఫ్రెండ్స్ని. వాళ్ళు కూడా వచ్చి తాంబూలాలు అవి తీసుకున్నారు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి. అంత హ్యాపీలో కూడా ఏదో వెలితనమాట. సో మా ఇంకో పాప లేదు, తను ఉండుంటే కూడా ఇంకా బాగుండేదని. కానీ నేను ఏం చేసినా పిల్లల కోసమేనండి. సో వాళ్ళు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే. సో వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా నేను చేసేదంతా కూడా వాళ్ళకి రీచ్ అవుతుందనే అనుకుంటాను అనమాట అండి, భగవంతుడి దయ వల్ల. యాక్చువల్గా వీడియో అయితే నేను తీయలేదండి. నాకు ఇవాళ వీడియో తీసే ఉద్దేశం కానీ ఆ ఓపిక కానీ కూడా లేదనమాట. ఇంకా మా చెల్లి రావడం ఇంకా తనే అనమాట అండి, అన్నీ నువ్వు పూజ చేసుకుంటా ఉండు, ఫోన్ నాకు ఇచ్చే నేను తీస్తానులే అని చెప్పేసి ఇంకా తనే తీసింది అనమాట అండి. మధ్య మధ్యలో మా బుడ్డది కూడా వీడియోలు తీస్తూ ఉంది, మా చెల్లిగారు అమ్మాయి కూడా. అందుకే కాస్త అటు ఇటుగా ఉన్నాయి వీడియోస్. ఇక ఈ 47 రోజులు ఉపవాసాలు ఎందుకుంటావు, అన్ని రోజులు ఎందుకు చేస్తున్నావు, ఏం ఆశించేస్తున్నావు, నీకు ఏం లాభం అయ్యింది, నీ జీవితం ఏమైనా కుదుట పడిందా, ఇలా చాలా క్వశ్చన్స్ వేస్తుంటారండి చాలామంది. సో ఇలాంటి నైవేద్యాలన్నీ పెడతావు, పూజ ఇలా చేస్తావు, అదేనా ఖచ్చితంగా పెట్టాలా అది ఇదని. సో అదేం లేదండి. సో నేను ఎందుకో స్టార్ట్ చేశాను. సో అట్లానే కంటిన్యూ చేస్తున్నాను. అది ఎందుకు స్టార్ట్ చేశాను, ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఏ సందర్భంలో అలా చేయాల్సి వచ్చింది అనేది భగవంతుడికి నాకు మాత్రమే తెలిసిన విషయం అనమాట అండి. సింపుల్గా చెప్తాను. ఏంటి అంటే ఎవరికైనా జీవితంలో కాస్త పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి అన్నమాట అండి. అలా తారుమారు అయినప్పుడు మన లోపల ఎంత బలం ఉన్నా ఎంత ధైర్యం ఉన్నా సరే ఆ బాధ ఆ రెండిటిని కూడా తొక్కేస్తుంది అనమాట అండి. ఆ ధైర్యాన్ని బలాన్ని కూడా మన బాధ ఏదైతే ఉందో అది బలహీనం చేసేస్తుంది అనమాట. సో అలాంటి సమయంలో మనం బాగా అలిగేది దేని మీద అంటే అన్నం మీద అండి. మనకి బాధ వచ్చినా కోపం వచ్చినా అన్నం తినాలనిపించదు. సో అలాంటి పరిస్థితిలో నేను భోజనం చేసేదాన్ని కాదు. మా అమ్మగారేమో నన్ను చూస్తూ ఉండలేకపోయేవారండి. అమ్మ అన్నం తిను, బుజ్జి అన్నం తిను, నువ్వు తింటే కానీ నేను తిన్ను, ఇలా అని చెప్పేసి అనేవారు అనమాట అండి. సో బాధలో ఏంటంటే ఇంక అమ్మ చెల్ల లేదా పిల్లల అని కాదు, ఇంకెవరేమన్నా సరే ఇంకా విసుగుదల ఎక్కువైపోయేది. సో అమ్మ మీద అస్తమానం ఏం చిరాకు పడతాం అని నేను తిన్నమ్మ ఇలాగ ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను, సాయంత్రం వరకు ఉపవాసం అన్నానండి ఒకరోజు. సో ఆవిడ సాయంత్రం వరకు ఆగి సాయంత్రం ఇంత ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చేవారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలాగే చెప్పాను. సో తర్వాత థర్డ్ డే ఆవిడ అడిగారనమాట, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావు అంటే వెంకటేశ్వర స్వామికి చేస్తున్నానమ్మా, 47 రోజులు ఉపవాసం ఉంటాను అన్నాను. అంటే ఆవిడ అవునా సరే అని చెప్పేసి సాయంత్రం వరకు కూడా అడిగేవారు కాదండి. సాయంత్రం మాత్రం ప్లేట్ నిండా అన్నం పెట్టి తీసుకొచ్చి ఇచ్చేవారు, 6 దాటిపోయింది తిను అని చెప్పి. సో ఆవిడ ఏంటంటే నా చేత భోజనం చేయించాలి, అసలే బాధలో ఉందని ఆవిడ ఫీలింగ్ ఆవిడదండి. నాకేంటి అంటే నా పెయినే నాకు ఇంపార్టెంట్. సో నా పెయిన్ ద్వారానే నేను మనశ్శాంతి పొందుతున్నాను, నాకు భోజనం గీజనం ఏం వద్దు, అది నాకు ఇంపార్టెంట్. ఇంక సరే అలాగా 47 రోజులు అయిపోయాయి అనమాట అండి. అప్పుడు నేను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే అప్పుడు నేను వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా మా ఇంట్లో లేదనమాట అండి. నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అలా నిలబడి, మాది చిన్న షెల్ఫ్ ఒకటి ఉండేది, గోడకే చిన్న చెక్క మొక్క వేసి దాని మీద ఒకటో రెండో దేవుడి ఫోటోలు ఉండేవి అనమాట అండి. అంత డివోషనల్ పర్సన్ని కూడా కాదు నేను అప్పుడు. సో అక్కడికి వెళ్ళి నిలబడి అనుకున్నాను అనమాట. సో 47 రోజులు ఉపవాసం అని చెప్పేసి నీ పేరు చెప్పాను. సో నేను ఏదో ఒక రకంగా అమ్మని బాధ పెడుతున్నాను. ఈ 47 రోజులు నేను తెలుసున్నానో తెలియకున్నానో ఉపవాసం అయితే ఉన్నాను, కానీ నీకు ఏ రోజు ఒక అగరబత్తి కూడా వెలిగించలేదు కదా.
ఈరోజు చేస్తాను అని చెప్పి అప్పటికప్పుడు ఇంట్లో దీపావళికి పెట్టుకునే దీపాలు ఉంటాయి కదండి, ప్రమిదలు. అందులో ప్రమిదలన్నీ కొద్దిగా క్లీన్ చేసి 47 దీపాలు పెట్టి, అది కూడా వంట నూనె అండి, వంట నూనె వేసి నేను 47 దీపాలు వెలిగించి, నాకు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఇంట్లో లేదనమాట అండి. చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు చిన్న బుక్ కొనుక్కున్నా. ఆ బుక్ పైన వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా, అక్కడ అది పెట్టండి. ఆ బుక్ వెనకాల సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి ఆ రోజు ఫస్ట్ పూజ చేశాను అనమాట అండి. ఫస్ట్ ఇయరు నేను చేసింది అదే అనమాట. అంతే తప్ప ఏదో ఆస్తులు రావాలనో అదనో ఇదనో దేనికో మొక్కుకొని చేసింది కాదనమాట అండి. సో అలాగా ఆ సంవత్సరం స్టార్ట్ అయిందండి. ఇంకా ప్రతి సంవత్సరం అలా చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్కసారి 47 రోజులు అనుకున్నది 50 రోజులు అయిపోతుంది, 60 రోజులు అయిపోతుంది. అయినా సరే ఎప్పుడూ మాననండి, ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటానన్నమాట అండి. చేసిన తర్వాత పూజ కూడా చెప్పాను కదండి, నా వీలుని బట్టి నా స్తోమతను బట్టి చేస్తాను. సో అది చెయ్యాలని రూల్ లేదు. నాకు అది కూడా అవ్వలేదు, ఒక్కో సంవత్సరం పూజ చేయడానికి కూడా అవ్వలేదు అనుకున్నప్పుడు సో మనసులోనే దేవుడికి దండం పెట్టుకొని ఈ రోజుతో ఇన్ని రోజులు కంప్లీట్ అయిపోయేదండి, నేను రేపు నుంచి భోజనం చేస్తానండి అంతే. ఎందుకంటే భగవంతుడికి తెలియని జీవితం అయితే కాదండి, ఆయనకి తెలిసిన జీవితమే మనది, అదనమాట. సో అలాగా దగ్గర ఇది 12వ సంవత్సరం అనమాట అండి. ఈ సంవత్సరంతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ భగవంతుడి దయ వల్ల ఏం పొందాను అంటే కోట్ల కంటే విలువైన మనశ్శాంతిని పొందానండి, ఒక ధైర్యాన్ని పొందాను. పరిస్థితులు ఎలా అయినా ఉండని మనం పరిస్థితుల్ని మార్చుకోవచ్చు అనే ఒక ధైర్యం, ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా వచ్చాయన్నమాట అండి. సో అదండి నా 47 రోజుల ఉపవాస దీక్ష కారణం అయితే అదనమాట. సో మా ఫ్రెండ్ అనమాట అండి, ఆవిడ కూడా వచ్చారు. సో పిల్లలకైతే ముందు భోజనాలు పెట్టేశాను. వాళ్ళు అసలు ఆకలి మీద ఉన్నారండి. మా అమ్మాయి కూడా పాపం పొద్దున్నుంచి ఏం తినలేదు నాతో పాటుగా. ఇంకా పూజ అంతా అయిపోయి ఫ్రెండ్స్కి తాంబూలాలు ఇచ్చేసి, చెల్లి వాళ్ళకి కూడా తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత నేను కూడా కొద్దిగా చేసినవన్నీ కూడా కొద్దిగా అయితే పెట్టుకొని తిన్నానండి. నేను చేసినవి ఏంటంటే ఈసారి కొద్దిగా లెమన్ రైసు, బఠానీ రైసు, ఇంకా క్యారెట్ రైసు, తోటకూర రైసు, పరమాన్నం, అలాగా గుత్తి వంకాయ కూర, కొద్దిగా క్యాబేజీ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఒక బూరె, గారె, అరటికాయ బజ్జీ, ఇంకా బంగాళాదుంప బజ్జీ, ఇంకా చిన్న దోశ, గోరుమిటీలు, కొద్దిగా చిన్న హాట్ అయితే ఏదో చేశానండి. సో కొన్ని ఇంకా గుర్తులేవు నాకు. సో నేను వంటగదిలో ఉన్నానంటే నేను వంట రాక్షసిని అనమాట. సో ఇంకా నైవేద్యాలు పెట్టాలనుకున్నప్పుడు ఇంకా చాలా అంటే చాలా మొండిగా ఉంటానండి, అయ్యే వరకు కదలను అక్కడి నుంచి. సో నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు చేసి ఇంకా స్వామివారికి అయితే అలాగే నివేదించాను అనమాట అండి. సో అదండి నా 47 రోజుల ఉపవాసాలు అలా అయితే ముగిశాయండి. ఇక భగవంతుడి దయ వల్ల అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ టు ఆల్. జీవితంలో ఎప్పుడూ ఒకటి మర్చిపోకూడదండి, మనం అనుకుంటే కాదండి, భగవంతుడు ఆజ్ఞాపిస్తేనే పూజ అయినా పుణ్యకారమైనా చేయగలం.